హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవీ తెలుగు. నా పేరు పవన్ కుమార్. ప్రస్తుతం మనం ఇటీవల కాలంలో రిలీజ్ అయిన కొమాకి HNQ 300 DT వెహికల్ గురించి తెలుసుకోవడానికి అనంతపూర్ జిల్లా పామిడి కొమాకి షోరూమ్కి అయితే రావడం జరిగింది. సో ఈ వెహికల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే అన్నమాట మన కొమాకి HNQ 300 DT వెహికల్. సో దీన్ని ఫ్రంట్ వ్యూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఫ్రంట్ వ్యూలో ఇండికేటర్స్ వచ్చేసి నార్మల్ కొమాకి వెహికల్స్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా హ్యాండిల్కి ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ మనకు వీ షేప్లో ఉంటుంది అనమాట. వీ షేప్ టైప్డ్ డోమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసినట్టయితే బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ కాంబినేషన్తో రావడం జరిగింది. ఇక హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్స్ మనకి LED లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సేఫ్టీ గ్రిల్ ఆర్ బంపర్ అంటాం కదా, దాని అయితే చాలా హెవీగా ఉందన్నమాట. దీనికి చాలా గట్టిగా కూడా ఉంది. ఇంకా మడ్ గార్డ్ మనకు దీని బాడీ వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్తో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక కిందికి వచ్చి మనము వీల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తే వీల్స్ మనకు అలాయ్ వీల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ట్యూబ్లెస్ టైర్స్, ఇవి 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. బ్రేక్స్ మనకు డిస్క్ బ్రేక్సే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక సస్పెన్షన్ గురించి మనం చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నార్మల్ కొమాకి వెహికల్స్ ఎలా అయితే డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇస్తున్నారో అదే విధంగా ఇవి ఇస్తున్నారు అనమాట. ఇక ఫుట్ స్పేస్ గురించి మనం చూస్తున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నార్మల్లీ ఎవరైనా హైట్గా మోకాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా కూర్చునే విధంగా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇక ఫుట్ రెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రా ఫుట్ రెస్ట్ అంటూ ఏమి ఇవ్వలేదు. దీనికే ఈ ప్యాక్ ఉంది కదా, దీన్నే ఎక్స్ట్రాగా వీళ్ళు ప్రొలాంగ్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి అటాచ్గా ఉన్నది. మనకు ఏదైతే బంపర్ ప్రొవైడ్ చేశారో ఆ బంపర్కే మనకు ఫుట్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, బోత్ సైడ్స్ అనమాట. ఈ బంపర్ మాత్రం చాలా గట్టిగా ఉంది. మొత్తం ఈ వెహికల్ హోల్గా కవర్ చేసేటట్టు మొత్తంగా ఉన్నది. నార్మల్ వెహికల్స్లో అయితే మనకు ఇక్కడి వరకే ఈ బంపర్స్ అనేవి ఇస్తారు, లేదంటే ఫ్రంట్ ఇస్తారు, బ్యాక్ ఇస్తారు. బట్ దీనికి మాత్రం స్పెషల్గా మొత్తం ఉంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం వెహికల్కి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొవైడ్ చేసిన బంపర్ అయితే ఉందో దానికే వీళ్ళు ఫుట్ రెస్ట్ యాడ్ చేశారు అనమాట, అటు సైడ్ అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ కూడా. ఇక దీంట్లో ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది రిజిస్టర్డ్ వెహికల్. నార్మల్గా అయితే కొమాకిలో ఎక్కువగా మనకు నాన్ రిజిస్టర్డ్ నో లైసెన్స్ వెహికల్స్ ఉంటాయి, బట్ ఇది మాత్రం రిజిస్టర్డ్ వెహికల్స్. బ్యాక్ మనకు 12-inch టైర్ అలాయ్ వీల్ ఉంది, ట్యూబ్లెస్ టైర్ ముందు ఎలాగైతే ఉందో వెనుక కూడా వీళ్ళు డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం దీనికి కాయిల్ సస్పెన్షన్ అంటారు కదా, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, డ్యూయల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక లైసెన్స్డ్ వెహికల్ కాబట్టి దీనికి ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉంటుంది. సో నెంబర్ ప్లేట్కి వీళ్ళైతే స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెనుక ఉన్న టెయిల్ ల్యాంప్ కూడా LED ల్యాంపే. సో ఈ వెహికల్ మనకు కీలెస్ ఎంట్రీతో లభిస్తుంది అన్నమాట. అన్ని వెహికల్స్లో ఉండే విధంగానే మనకు యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్, అట్ ద సేమ్ టైం లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఈ వెహికల్కి ఛార్జింగ్ అయితే లేదు. సో నార్మల్గా నేను చెప్తాను. దీంట్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పీడోమీటర్ ఉంది, బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ చూపించడానికి కూడా ఉంది, ఇండికేషన్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఎంత స్పీడ్తో మనం ట్రావెల్ చేస్తున్నాం అనేది దానికోసం ఒక ఇండికేటర్ కూడా ఇక్కడ ఉందన్నమాట. దీంట్లో మనకు ఏ మోడ్కి స్విచ్ అవుతున్నామో, లైక్ దీంట్లో 1, 2, 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 మోడ్స్ ఏ మోడ్కి స్విచ్ అవుతున్నామో ఇక్కడ చూపిస్తుంది. ఇక దీంట్లో ఉన్న బటన్స్ గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే రివర్స్ మోడ్, ఇది మనము రివర్స్ వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ మోడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాము. దీంట్లో మనకి 3 మోడ్స్ ఉన్నాయి, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ అండ్ థర్డ్ మోడ్. ఫస్ట్ మోడ్లో మనకు 25 to 30 kilometers స్పీడ్తో వెళ్తుంది ఈ వెహికల్. అండ్ సెకండ్ మోడ్లో మనకు 30 to 60 kilometers రేంజ్ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ థర్డ్ మోడ్లో మనకు 60 to 90 kilometers స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇక్కడ సూపర్ మోడ్ కూడా ఉంది కదా, థర్డ్ మోడ్ తర్వాత మనం సూపర్ మోడ్ ఆన్ చేసుకుంటే 90 kilometers స్పీడ్ వచ్చే అవకాశం ఉంటుందంట. ఇక రేంజ్ గురించి, ఈ వెహికల్లో ఉన్న రేంజ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ మోడ్లో మనం వెళ్తే మనకు ఎక్కువలో ఎక్కువ 180 to 200 kilometers రేంజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ మోడ్లో మనం ట్రావెల్ గానే చేస్తే 165 to 180 kilometers రేంజ్ వస్తుంది. థర్డ్ మోడ్లో అయితే మనకు 150 to 165 kilometers రేంజ్ ఉంటుంది. ఇక్కడ ఈ సూపర్ మోడ్ స్పోర్ట్ మోడ్ అబ్జర్వ్ చేస్తారుగా, ఈ స్పోర్ట్ మోడ్ మనకు వీళ్ళ కొమాకి రేంజర్ క్రూజర్లో కూడా ఉంటుంది అన్నమాట. ఇక ఈ బటన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది హై బీమ్ అండ్ లో బీమ్ బటన్స్, ఇది హారన్ అన్నమాట, హారన్ బటన్, ఇండికేటర్ స్విచెస్. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకు మీడియా ప్లే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇది పార్కింగ్ లైట్ ఆన్ ఆఫ్. ఇక ఇక్కడ CCS అని ఉంది కదా,
ఇది వచ్చేసి మనకు క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అంటే మీకు జనరల్గా తెలుసు క్రూజ్ కంట్రోల్ అంటే మనము సర్టెన్ స్పీడ్లో ఉన్నప్పుడు సర్టెన్ యాక్సలరేషన్ ఇచ్చిన తర్వాత మనం నార్మల్గా ఈ బటన్ ప్రెస్ చేసి విడిచిపెట్టే చాలు అది అదే స్పీడ్లో మెయింటైన్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. అది CCS. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పార్కింగ్ మోడ్. ఇక దీంట్లో మనకు కొమాకిలో అన్నిట్లలో కాకుండా కొన్నిట్లలో అయితే ఇది ఎక్కువగా మెన్షన్ చేస్తారు, ఎక్కువగా ఇస్తున్నారు. అది వచ్చేసి ఏంటంటే ప్లే బటన్, ప్లే చేసుకునే ఆప్షన్స్. ఈజ్ నథింగ్ బట్ మోడ్ అనమాట. ఈ మోడ్ తోటి మనం బ్లూటూత్ తోటి మన మొబైల్కి కనెక్ట్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ పెన్ డ్రైవ్ అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకొని మనం సాంగ్స్ వింటూ వెళ్ళొచ్చు. ఇది అనమాట. దీనికి 2 హార్న్స్ ఉంటాయి. కొమాకిలో మోస్ట్లీ అన్ని వెహికల్స్ కూడా 2 హార్న్స్ ఉంటాయి. ఇది హెవీగా ఉంటుంది, ఇది నార్మల్ హార్న్ అన్నమాట. ఈ బటన్ వచ్చేసి వాల్యూమ్ ఆన్ ఆఫ్, లేదంటే నెక్స్ట్ సాంగ్ మన సాంగ్స్ వింటాం కదా, నెక్స్ట్ సాంగ్స్ ముందుకి వెనక్కి అనమాట. ఇది వచ్చేసి సాంగ్స్ని పాజ్ చేయడానికి. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా కాల్ వస్తే కాల్ కూడా మనం ఇక్కడ రిసీవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అనమాట. సో ఇక్కడ ఈ వెహికల్కి ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మన వాలెట్స్ కానీ ఫోన్స్ కానీ అలాగే పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్స్ నోట్స్ ఏదైనా పేపర్స్ కూడా మనం వాటర్ బాటిల్స్కి అయితే ఇక్కడ బెస్ట్ పెట్టుకోవడానికి వీలుందనమాట. ఇక్కడ హుక్ చూసారు కదా, ఈ యాంకర్కి మనము ఒక 20 kgs వెయిట్ కూడా ఇది ఆపగల కెపాసిటీ ఉంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం దీని త్రూ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ని మనకు ఛార్జ్ చేయడానికి 4 to 5 hours టైం పడుతుంది. సో ఇది మనకు బూట్ స్పేస్ అనమాట. బూట్ స్పేస్లో మనకు ఎక్కువగా ఏం పట్టదు, మహా అయితే ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉంది. దీని కింద మనకు బ్యాటరీ ఉంటుంది అనమాట. అది బ్యాటరీ వచ్చేసి మనకు లిథియం అయాన్ బ్యాటరీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది దీంట్లో. అది రిమూవబుల్, కానీ రిమూవ్ చేసినా కూడా మనము దాంతో ఛార్జింగ్ అయితే చేసుకోలేము, రిమూవ్ మాత్రం చేయగలుగుతాం. అండ్ అట్ ద సేమ్ టైం దాని కెపాసిటీ వచ్చేసి మనకు 62 volts 50 ampere కెపాసిటీ అయితే ఆ బ్యాటరీకి ఉంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది MCB అనమాట. మీ అందరికీ తెలుసు MCB దాని వర్కింగ్ ఏంటో, ఆన్ అండ్ ఆఫ్ అనమాట. మనం ఎక్కువ రోజులు యూజ్ చేయకుంటే దీన్ని ఆఫ్ చేసుకుంటాం, లేదు ఆన్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ MCB ఆన్ చేసి మనం కీ తోటి వెహికల్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ వెహికల్ మనకు 1,32,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. EMI కూడా అవైలబుల్గా ఉంది. కానీ కొమాకి వెహికల్స్లో ఏ వెహికల్స్లో కూడా సబ్సిడీ అవైలబుల్ లేదు. ఈ వెహికల్ కూడా సబ్సిడీ అవైలబుల్గా లేదు. ఈ వెహికల్ మీద మనకు 2 years గ్యారంటీ ఉంటుంది, 1 year వారంటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వెహికల్ వచ్చేసి మనకు రెడ్ అండ్ బ్లూ కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అది వచ్చేసి ఏంటంటే ఎక్స్చేంజ్. ఈ షోరూంలో మనకి ఎవరైనా పెట్రోల్ వెహికల్ 2 wheelers ఉంటాయి కదా, అవి తీసుకొని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని మన ఎలక్ట్రిక్ వెహికల్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ షోరూమ్ గురించి, అట్ ద సేమ్ టైం HNQ 300 DT గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.